సార్ 'బాలకృష్ణ' గారి 'డాకు మహారాజ్' సినిమా మరి ఇవాళ రిలీజ్ అయిపోయింది. ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తూ ఉన్నాం. మరి మంచి బజ్ అయితే ఈ సినిమా మీద ట్రైలర్‌లతో ఏర్పడడం చూసాం సార్. మరి ఆ బజ్‌ని, ఆ హైప్‌ని ఈ సినిమా రీచ్ చేసిందా లేదా? ఈ సినిమా పైన మీ రివ్యూ ఏంటి సార్? బాలయ్య యాక్ట్ చేసిన 'డాకు మహారాజ్' ఈరోజు రిలీజ్ అయింది. యాక్చువల్‌గా దీనికొక పాజిటివ్ అంశం ఏందంటే నిన్న, మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్. 'గేమ్ చేంజర్' అనేది కొంత నెగెటివ్ టాక్ రావడం అనేది బాలయ్య సినిమాకి ఒక కలిసొచ్చే అంశము. ఎందుకంటే ఇప్పుడు 'గేమ్ చేంజర్' టాక్‌ని బట్టి చాలా మంది అనుకోరు కదా! అలాంటి వాళ్ళకంతా బాలయ్య సినిమాకి వెళ్ళే అవకాశం ఉంది. సో, ఎందుకంటే సెకండొచ్చిన ట్రైలర్ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఏదైతే ఉందో, ఆ ట్రైలర్ కొంత బజ్ అయితే క్రియేట్ చేసింది. థియేటర్ ట్రైలర్ అది. సో, అది బజ్ క్రియేట్ చేసింది. సో, ఈ సినిమా నేను మార్నింగ్ చూసాను. సో, ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆహ్, ముందుగా యాక్టర్స్ విషయానికొస్తే 'నందమూరి బాలకృష్ణ', 'బాబీ డియోల్' విలన్‌గా చేశాడు. 'ప్రజ్ఞ జైస్వాల్', తర్వాత 'శ్రీనాథ్', 'చాందిని చౌదరి', 'ఊర్వశి రౌతాల', తర్వాత 'చాకు' మలయాళం విలన్. ఇలాంటి మంచి కాస్టింగ్ అయితే ఉంది. అలాగే ఇక టెక్నీషియన్‌ల విషయానికొస్తే మనకు తెలుసు 'సూర్యదేవర నాగవంశి' ప్రొడ్యూసరు 'సితార' బ్యానర్ కింద, అట్లాగే 'సాయి సౌజన్య' వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. 'బాబుయ్ కొల్లి' ఆయన గతంలో మనకి 'వాల్తేరు వీరయ్యతో' లాస్ట్ సంక్రాంతికి హిట్ కొట్టాడు ఆ డైరెక్టర్. తను ఇప్పుడు దీనికి డైరెక్టర్. దాని తర్వాత మనకు తెలుసు 'తమన్' వరుసగా బాలయ్య సినిమాలకన్నిటికి ఈ మధ్య తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. దీనికి కూడా తమనే ఇచ్చాడు. అట్లాగే 'విజయ్ కార్తిక్ కన్నన్' దీనికి కెమెరా వర్క్ చేశారు. 'భాను నందు' అని ఇద్దరు డైలాగ్ వెర్షన్ రాశారు దీనికి. అట్లాగే 'చక్రవర్తి రెడ్డి' స్క్రీన్ ప్లే రాశారనమాట. ఇది బేసిక్‌గా టెక్నీషియన్ విషయానికొస్తే. ఇక దీంట్లో బేసిక్‌గా కథగా చెప్పుకోవాలంటే 'విరాజ్ సుర్వి' అనే ఒక హార్డ్ కోర్ గై ఉంటాడు. అతను రాజస్థాన్‌లో ప్రజల సంపదని దోచుకుంటుంటాడు. గనులు గావచ్చు, తర్వాత అటవీ సంపద గావచ్చు, అడవిలో ఉండే జంతువులు గావచ్చు, ఇతర అటవీ సంపదనంతా అతను దోచుకుంటుంటాడు. సో, అతనేందంటే అత్యంత క్రూయల్‌గా ఉంటాడు. మనుషుల దగ్గర పని చేయించుకోవడం గూడా అతి దారుణంగా మనుషుల్ని హింసించి పని చేయించుకుంటుంటాడు. సో, అలాంటి వ్యక్తి కన్ను రాయలసీమ మీద, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గనుల మీద, వీటి మీద పడుతుంది. ముఖ్యంగా రాయలసీమ మీద. దాంతో ఇక్కడ రాయలసీమలో ఉంటున్న నానాజీ అనే వ్యక్తి ఒక డాకు మహారాజుగా మారి, అతన్ని ఎలా ఎదుర్కొన్నాడో ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకొని, ఒక గెరిల్లా పద్ధతి అంటాం. గెరిల్లా పద్ధతి అంటే ఒక బలమైన ఎనిమీని బలహీనుడైన వాడు. అంటే వాడికి అన్ని రకాల ఆహ్, శక్తులు ఉన్నాయి. వ్యవస్థ సపోర్ట్ ఉంది. ఆ 'విరాజ్ సుర్వి' అనేవాడికి. అలాంటోడిని ఎదుర్కోవాలంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎదుర్కోలేమని జెప్పి ఒక బలగాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక గెరిల్లా పోరాటం రూపంలో అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్‌గా కథ. ఈ క్రమంలో అతను ఒక పాప కోసం ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా ఎలా మారాడు, ఆహ్, తను కొన్ని గ్రామాల్ని, తర్వాత ఆ కుటుంబాన్ని ఎలా రక్షించాడు అనేది బేసిక్‌గా కథ అన్నమాట. అంటే ఇది మామూలుగా చూస్తే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఒక బలమైన విలన్ని ఒక హీరో ఎదుర్కొని చాలామంది ప్రజల్ని కాపాడడం అనే పాయింటు చాలా సినిమాల్లో వచ్చింది. కాకపోతే ఇదేందంటే రియల్ స్టోరీ బేస్ చేసుకొని దీన్ని అడాప్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకి 'డాకు మాన్సింగ్' అని ఆగ్రా జిల్లాలో ఉండిన ఒకప్పుడు అంటే 1939 నుంచి 1955 వరకు అతను చంబల్ లోయ మధ్యప్రదేశ్ చంబల్ లోయలో ఒక డాకు మాన్సింగ్ అంటే అందరికి హడలనమాట. అతను దాదాపు 1000కి పైన డెకాయిటీలు చేస్తాడు. 185 మందిని చంపాడు. అందులో 32 మంది పోలీసులు. అలాంటి ఒక క్యారెక్టరు. సో, ఒకప్పుడు ఇండియాని హడలెత్తించి ఆహ్, మొత్తం పోలీస్ బలగాల్ని హడలెత్తించిన ఆ డాకు మాన్సింగ్ బేస్ చేసుకొని ఆహ్, ఈ డాకు మహారాజ్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారని చెప్పారు. సో, డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే చాలా బాగొచ్చింది. మనకు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అవన్నీ గూడా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. బాలకృష్ణ ఆహ్, ఈ డెకాయిటీ గుర్రాలు, ఆ టీము అదంతా గూడా చాలా బాగా ఈ సినిమాలో ప్రొజెక్ట్ అయింది. అంటే కొత్త బాలకృష్ణని మనం చూస్తాం అన్నమాట. బాలకృష్ణ గూడా చాలా ఎనర్జిటిక్‌గా చేశాడు. అంటే మామూలుగా ఆయనకిప్పుడు 64 ఎంతో ఉంది. కానీ ఈ సినిమాలో మనకి అలా కనిపించడు. చాలా ఎనర్జీతో కనిపిస్తది.
సో ఆ గుర్రాల దీంతో వెళ్ళడం కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అట్లాగే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ బాలకృష్ణ మరొకసారి విజృంభించాడు దీంట్లో అని చెప్పొచ్చు. అట్లాగే ఈ మధ్యకాలంలో మనం బాలకృష్ణ ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మనకి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ, భగవంత్ కేసరి ఇలాంటి వాటిలో కూడా ఫ్యామిలీ డ్రామా ఎలా బాగా పండించాడో చూస్తాము. సో ఎమోషనల్ సీన్స్ లో కూడా బాలయ్య బాగా చేయగలరని ఈ సినిమా మరొకసారి మనకి వస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా బాబీ కొల్లి తీసుకెళ్లాడు. ఆయన చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే రైటరు. చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే ఎక్కడికి ఎంత లిమిటేషన్స్ ఉండాలి, సీన్స్ గానీ, ఎపిసోడ్స్ గానీ, ఎక్కడ డ్రాగ్ లేకుండా ఎంతెంత ఉండాలి, ఎట్లెట్లా తీసుకెళ్ళాలి, ఎక్కడ ట్విస్ట్ పెట్టాలి, ఇవన్నీ చాలా ప్లాన్ చేసుకొని స్క్రీన్ ప్లే చేసినట్టుగా మనకి కనిపిస్తుందనమాట. అది ఆ వర్క్, స్క్రీన్ ప్లే వర్క్ కనిపిస్తుంది. అట్లాగే డైలాగులు కూడా అంటే ఓరమాస్ లాగా లేకుండా ఒక స్టైలైజ్డ్ డైలాగ్స్ బాలకృష్ణకి ఇది బాగా సూట్ అయిందనమాట. అంటే 2 రకాలుగా ఉంటాయి ఇక్కడ. 'డాకు మహారాజు' డైలాగులేమో చాలా ఇదిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైలర్‌లో కూడా చూసాము. "నువ్వు అరిస్తే అది బార్కింగ్ అంటారు. నేను అరిస్తే" అని ఏం చెప్పకుండా ఒక గర్జన సౌండ్ వేస్తారు. అంటే "నువ్వు అరిస్తే కుక్క మొరిగినట్టురా, నేను అరిస్తే పులి గాండ్రించినట్టు" అన్న, లేదా సింహం గర్జించినట్టు అన్న దీంతో అలాంటి ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నమాట. అంటే మామూలుగా బాలకృష్ణకి ఎక్కువగా డైలాగులు ఎక్కువ ఉంటాయి. దీంట్లో డైలాగులు అన్ని ఎక్కువ లేవు గానీ ఉన్నవి డిఫరెంట్ పంచెస్‌తో ఉంటాయి. మనం చూడని ఒక డిఫరెంట్ పంచెస్‌తో ఉన్నాయన్నమాట. అది అట్రాక్ట్ చేస్తుంది. సో రెండోదేంటంటే మొత్తం కథని నేను రివీల్ చేయట్లేదు ఇక్కడ. కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లున్నాయి. వాళ్ళు కూడా అందుకనే ట్రైలర్‌లో కూడా మీరు జాగ్రత్తగా కనపడితే మనకి ట్రైలర్ చూస్తే కథ మొత్తం అర్థం కాదు. అవును. ఏందో డెకాయిట్ అంటాడు. మళ్ళేమో ఇక్కడ ఫ్యామిలీలో ఉన్నాడు. నానాజీ అంటాడు. ఇంకొకసారి ఇంకొక పేరు జాకీ పేరేదో ఉంది. అది చెప్తాడు. ఇలాగా రకరకాలుగా చెప్తాడు అనుకుంటాం కదా! కానీ సినిమా చూస్తే మనకు అర్థమైపోతది అవన్నీ. సో అందుకే నేను చాలా రివీల్ చేయట్లేదు. బట్ బాలయ్య మరొకసారి విశ్వరూపం చూపించాడనైతే చెప్పొచ్చు. అంటే ఆయన ఆల్రెడీ 3 సినిమాలు హిట్ అయినాయి. ఆహ్, మనకి ఇది 4గో సినిమాగా మనం చెప్పొచ్చు. 'అఖండ' గాని, 'వీరసింహారెడ్డి' గాని, తర్వాత 'భగవంత్ కేసరి' ఈ 3 మంచి హిట్‌లయినాయి. ఇప్పుడు 'డాకు మహారాజు' కూడా సెకండ్ ఆహ్, హ్యాట్రిక్‌కి ఆహ్, దారి తీసే విధంగా సెకండ్ ఆహ్, ఇన్నింగ్స్ అనుకోవచ్చు మనం బాలకృష్ణకి. సో ఇది కూడా ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలైతే ఉన్నాయి. అంటే బాలకృష్ణ ఈ సినిమాని కంప్లీట్‌గా తన భుజాల మీద మోసాడని చెప్పొచ్చు. డైరెక్టర్ విషయానికొస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా చేశాడు. అంటే ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, ఈవెన్ ఎంటర్‌టైనింగ్ సీన్‌లు కూడా చాలా ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. తర్వాత ఇంట్రెస్టింగ్ ఆహ్, ఫ్యామిలీ డ్రామా గూడా దీంట్లో ఉందనమాట. అట్లాగే విలన్ చూపించేటప్పుడు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. 'బాబీ డియోల్' విలన్‌గా చేయడం కూడా దీనికి ప్లస్. ఎందుకంటే ఒక బాలకృష్ణకి ఈక్వల్ రేంజ్‌లో అతను పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతను కూడా లౌడ్‌గా ఉండే విలన్ గాదు. ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ చేశాడు. మనం రెగ్యులర్‌గా చూసే విలన్‌కి డిఫరెంట్‌గా ఉంది. మనకి సందీప్ రెడ్డి వంగ అతన్ని 'యానిమల్‌లో' పరిచయం చేశాడు. దాంట్లోనే అతనికి ఎంత మంచి పేరొచ్చింది. అంటే బాలకృష్ణకి ధీటుగా ఉండే ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్‌గా 'బాబీ డియోల్' చేశాడు. సో, అది గూడా మంచి ప్లస్ పాయింట్ అన్నమాట దీనికి. డైరెక్షన్ వర్క్ కూడా చాలా బావుంది. అట్లాగే టెక్నికల్ విషయానికొస్తే తమన్ దీంట్లో హైలైట్. అంటే బాలకృష్ణ తర్వాత ఈ సినిమాలో మనం ఎవరిని చెప్పుకోవాలంటే తమన్నే చెప్పుకోవాలి. తమన్ చాలా అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చాడు. సో, ఎక్కడెక్కడ సీన్‌లని ఎలా ఎలివేట్ చేయాలి, ఎమోషన్స్ దగ్గర ఎలా చేయాలి, యాక్షన్స్ దగ్గర ఏందో ఈ వేరియేషన్స్ చాలా చేశాడు. తమన్ మొన్న గూడా ప్రీ రిలీజ్‌లో చెప్తూ, "నేను డైరెక్టర్ బాబీ కొట్టుకునేవాళ్ళం. మమ్మల్ని చూసి టెక్నీషియన్‌లు అక్కడ మీరెప్పుడు ఆపుతారని అడిగేవాళ్ళు. ఆ స్థాయిలో మేమిద్దరం గొడవలు పడి ఇది సినిమా కోసం చేశాము. స్పీకర్‌లు బద్దలైపోతాయని" చెప్పాడు. అదైతే వాస్తవమే. కొన్నిసార్లు నాకైతే లౌడ్ ఎక్కువైపోయింది అనిపించింది గానీ, మాస్ ఆడియన్స్‌కి అది చాలా అనిపిస్తది. ఎందుకంటే బాలయ్య అంటేనే ఒక ఎమోషను, ఒక యాక్షను ఇవన్నీ ఉంటాయి గాబట్టి, తమన్ దానికి తగినట్టుగా ఎలివేట్ చేసుకుంటూ ఇచ్చాడు. సో, తమన్ వర్క్ పర్ఫెక్ట్ ఉంది. పాటలు గూడా బయట వచ్చినంత నెగెటివ్‌గా అయితే ఆహ్, దబిడి దిబిడికి కూడా అక్కడేం లేదు. ఆ కాంటెక్స్ట్‌లో
బాలయ్యకి అది సూట్ అయిపోయింది. మామూలుగా వేరే హీరో చేస్తే అది దరిద్రంగా ఉండేది, కానీ బాలయ్య క్యారెక్టర్కి అది సూట్ అయింది. అంటే ఆయన చాలా నెగిటివ్ విషయాలను కూడా పాజిటివ్గా ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే అది ఓపెన్గా ఉంటాడు కాబట్టి ఆయన మీద వేరే ఇమేజ్ లేదు. బాలయ్య బుద్ధిమంతుడు అనే ఇమేజ్ ఎవరికి లేదు కదా. కాబట్టి ఆ రకంగా సూట్ అయిపోయింది. సో ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగా తీశాడు ఆయన. విజయ్ కార్తిక్ కన్నన్ అని తమిళ కెమెరామెన్. సో తను చాలా వండర్ఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ కానీ అవన్నీ చాలా బాగా హైలైట్ చేశాడు. సో ఆ చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది ఆ పాప. ఆ రోల్ అయితే మనకు చాలా ప్లెజెంట్ గా ఉంటది అనమాట ఆ సీన్లన్నీ. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హాయిగా చూడొచ్చు సినిమా. ఆల్రెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్కి వస్తున్నారు. సో ఈ రోజు అయితే ఫ్యాన్స్ కి అయితే మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి పండగ. ఖచ్చితంగా ఇది అన్ని రకాల హిట్ అవుతుంది. అంటే ఓవరాల్ గా ప్లస్లు మైనస్లు చెప్పుకోవాలంటే ప్లస్ వచ్చి స్క్రీన్ ప్లే, బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, బాబీ డియోలు వీళ్ళ అంటే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ప్లస్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ప్లస్. మైనస్లు అంటే కొద్దిగా రొటీన్ కథ, కొంత అర్బన్ ఆడియన్స్ కి అంటే గెస్ చేస్తూ ఉంటారు కదా, ప్రెడిక్టబిలిటీ కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల కొంత డ్రాగ్ అనిపిస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం ఇది సంక్రాంతికి మరొక హిట్ పడింది బాలకృష్ణ సినిమాలని చెప్పొచ్చు. సో ఓకే. నా రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్ యూ సో మచ్.